Good morning, students. Today, let us start a new topic called capacitance. So, from this topic, very important for board exam. Let us see what is capacitance. Capacitance is C. What is capacitance? So, there is a conductor like this. So, it is connected to positive and negative. What happens? It stores charges వస్తాయి, రైట్? సో ఈ కండక్టర్కి ఈ ఛార్జ్ని ఇచ్చినాం మనము. సో ఇది తీసేయగానే వెళ్ళిపోకూడదు, ఇది పాజిటివ్ కండక్టర్ ఉండాలి. సో ఇది ఎంత ఛార్జ్ని స్టోర్ చేసుకుంటుంది? ద కెపాసిటెన్స్, ద కెపాసిటీ టు స్టోర్ or hold, capacity to store or hold charges is called capacitance. Capacitance అంటే ఒక కండక్టర్ దాని మీద ఎంత చార్జెస్ స్టోర్ చేసుకుంటుంది లేదా హోల్డ్ అంటే పట్టుకొని ఉంటుంది, దాన్ని ఏమంటామంటే కెపాసిటెన్స్ అంటాము. ఇది ఇలా ఉంది, ఇది ఇలా ఇంకోటి ఇలా ఉంది. చెప్పండి, ఇది ఏ ఇది బి అనుకుందాం. సో దేని కెపాసిటెన్స్ ఎక్కువ, దీని కెపాసిటెన్స్ ఎక్కువ, దీని కెపాసిటెన్స్ తక్కువ. ఎందుకంటే ఎక్కడెక్కడ చార్జెస్ స్టోర్ అయినాయి, ఇక్కడ తక్కువ చార్జెస్ స్టోర్ అయినాయి. సో దీనికి ఎక్కువ కెపాసిటెన్స్ అంటాము, దీనికి తక్కువ కెపాసిటెన్స్ అంటాము, రైట్? సో వాట్ ఈస్ కెపాసిటెన్స్? ద కెపాసిటీ of a conductor to store or hold the charges is called capacitance, denoted by C. It is denoted by C. C ante capacitance. Okay, right. So SI unit, farad. So denoted by capital F. Farad. The unit ఏంటిది? Farad. Denoted by capital F. So ఇప్పుడు మనం తీసుకుంటే కెపాసిటర్. నెక్స్ట్ కెపాసిటర్. చెప్పండి, వాట్ ఈస్ కెపాసిటర్? కెపాసిటర్ కెపాసిటర్ చెప్పండి. సో ఇది కెపాసిటెన్స్ అంటే టు హోల్డ్ చార్జెస్, చార్జెస్ ను హోల్డ్ చేసుకునేదాన్ని కెపాసిటెన్స్ అన్నాం. ద డివైస్ విచ్ స్టోర్స్ ఆర్ విచ్ హోల్డ్స్ ద చార్జెస్ ఇస్ కాల్డ్ కెపాసిటర్. ఇది కెపాసిటెన్స్. దేనికి ఉంటుంది కెపాసిటెన్స్? కెపాసిటర్ కు ఉంటుంది. కెపాసిటర్ అంటే ఏంటిది? ఏ డివైస్, అదొక డివైస్. ఓకే, ఆ డివైస్ which stores or holds charges is called capacitor. ఈ దానికి ఏముంటుంది? కెపాసిటర్ కి కెపాసిటెన్స్ ఉంటుంది. సో కెపాసిటర్ కి సింబల్ చెప్పండి. సింబల్ ఆఫ్ కెపాసిటర్ ఈస్ దిస్. See, this is not like this. This is a battery. ఒకటి పెద్దగా ఉండాలి, ఒకటి చిన్నగా ఉండాలి. అది బ్యాటరీ. సో దిస్ ఇస్ కెపాసిటర్. ఓకే, రెండు సేమ్ ఉంటాయి. సైజ్ ఆఫ్ ద టూ ప్లేట్స్, దీస్ ఆర్ టూ ప్లేట్స్ ఆర్ సేమ్. సో ఫిక్స్డ్ కెపాసిటర్ ఇది. దిస్ ఇస్ వేరియబుల్ కెపాసిటర్. ఇది ఫిక్స్డ్. అంటే దీనికి ఒక వాల్యూ ఉంది అనుకోండి, అది ఫిక్స్ ఉంటుంది, దాన్ని చేంజ్ చేయలేవు. కానీ దీని ఏం చేస్తే ఒక వాల్యూ ఉంది అనుకో, దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. సో ద సింబల్ ఆఫ్ కెపాసిటర్ ఇస్ దిస్. సో ఇప్పుడు ఈ ప్లేట్ మీద ఎన్ని చార్జెస్ వచ్చాయో, ద స్టోరింగ్ కెపాసిటీ ఆఫ్ చార్జెస్ ఈస్ డిపెండింగ్ ఆన్ పొటెన్షియల్ యూ గివ్. more is the potential, more are the charges stored. అంటే
చార్జెస్ ఎక్కువ స్టోర్ అవుతాయి, దేనివల్ల ఎక్కువ చార్జెస్ ఎక్కువ పొటెన్షియల్ ఇస్తాయి. దేర్ ఫోర్ ద స్టోరింగ్ నెట్ చార్జ్ ఆన్ ద కండక్టర్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు పొటెన్షియల్ యూ గేవ్. ఇది చార్జ్ కదా నాన్న. సో పొటెన్షియల్ చార్జెస్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు పొటెన్షియల్. దట్ మీన్స్ the charges storing on the conductor is directly proportional to potential. అంటే ఎక్కువ పొటెన్షియల్ ఇస్తే ఎక్కువ చార్జెస్ స్టోర్ అవుతాయి, తక్కువ పొటెన్షియల్ ఇస్తే తక్కువ చార్జెస్ స్టోర్ అవుతాయి. therefore is proportional symbol with one constant you will get, that is C. C is nothing but capacitance. So C is equals to formula ఏంటి, V by Q, sorry Q by V, Q by V. So this is a formula for capacitance. So how the capacitance is defined? Capacitance is defined, how is the capacitance is defined as the ratio of charge on the charge stored on the body or charge stored on the conductor to the potential applied, or the capacitance is defined as the amount of charge stored to raise capacitance 1 unit. The capacitance is defined as the ratio of charge on the conductor to potential applied. The ratio of charge on the conductor to the potential applied to the conductor. Or ఇంకోటి ఏం చేయొచ్చు, or amount of charge transferred, amount of charge stored or transferred to raise అంటే increase, to raise potential 1 unit. సో అంటే యూనిట్ V1 అనుకోండి, if V is equal to 1 అనుకోండి, C is equal to Q కదా, అప్పుడు Q is nothing but amount of charge transferred or charge stored to raise potential 1 unit. So ఇది capacitance అనేది రకాలు. We have different types of capacitors: parallel plate capacitor, cylindrical capacitor, spherical capacitor also, the paper plate capacitor, silicon capacitor. Right, కెపాసిటర్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఎస్, ఇక్కడ మీరు చూస్తే ఇది కెపాసిటర్, ఇది పేపర్ ప్లేట్ కెపాసిటర్ అంటారు. సో ఇది మైకా కెపాసిటర్. ఇప్పుడు చిన్నవి కూడా కెపాసిటర్లు, ఇది కూడా చిన్నవి కూడా కెపాసిటర్లు. ఇది చిన్న కెపాసిటర్, ఇది 1 mil మైక్రో ఫారడ్ అట్లా ఉంటుంది అన్నట్టు. సో వీటి మీద నెంబర్ రాసి ఉంటుంది, ఇది కూడా కెపాసిటర్. ఇవి కావు. ఇవన్నీ సిలిండర్ షేప్ ఉన్నాయి సరే, ఇది కెపాసిటర్. దీని మీద రాసి ఉంటుంది. దీని మీద ఎంత రాసింది అంటే 1000 మైక్రో ఫారడ్. ఇక్కడ రాసింది చూసారా, 1000 మైక్రో ఫారడ్. ఇక్కడ రాసింది చూడండి, ఇక్కడ 1000 మైక్రో ఫారడ్ అని రాసి ఉంటుంది. సో ఇవి కూడా, సో ఇవి చిన్నవి చూసారా, ఇవి చిన్నవి, ఈ చిన్నవి కూడా కెపాసిటర్లే. సో ఇవి కూడా కెపాసిటర్లు. సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెపాసిటర్స్ ఆర్ దేర్. సో బట్ now let us discuss capacitance of parallel plate capacitor. This is very important for 4 marks. Make that very important. Parallel plate capacitor, that means this capacitor has 2 parallel plates.
Okay, like this. So the distance between these two plates is d. ఇక్కడ నుంచి ఇక్కడికైనా సరే, ఇక్కడ నుంచి ఇక్కడికైనా సరే. So this plate area is a. This plate is of area also small, sorry, capital A. రెండు సేమ్ సైజ్ ఉంటాయి, సేమ్ హైట్ ఉంటాయి, సేమ్ లెంత్ ఉంటాయి, సేమ్ బ్రెడ్త్ ఉంటాయి. కాబట్టి ఏరియా ఎంత? A అనుకుందాము. సో దిస్ ప్లేట్ ఈస్ connected to positive battery, this is negative. So this plate is positively charged, this plate is negatively charged. కాబట్టి ఇది ఏమవుతుంది? This stores positive charges, this stores negative charges. So charge density, what is charge density? Charge density is nothing but number of charges stored per unit area. ఇక్కడ ఏమవుతుంది? ఇది పాజిటివ్ చార్జ్. ఇక్కడ ఏమవుతుంది? నంబర్ ఆఫ్ నెగిటివ్ చార్జెస్ స్టోర్డ్ పర్ యూనిట్ ఏరియా. ఇది కూడా అవుతుంది. సో ఇప్పుడు మన ఎలక్ట్రిక్ ఫీల్డ్ లోపల పాజిటివ్ నుంచి నెగిటివ్ కి ఉంటుంది. అవర్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఆల్వేస్ ఫ్రమ్ పాజిటివ్ ప్లేట్ టు నెగిటివ్ ప్లేట్ ఉంటుంది. అది యూనిఫామ్ ఎంత డిస్టెన్స్ లో ఉంటుంది? d డిస్టెన్స్ లో యూనిఫామ్ గా ఉంటుంది. ఓకే, ఫస్ట్ వన్, వాట్ ఈస్ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్? A simplest form of capacitor. Parallel plate. First one is it is simplest form of capacitor. Next, it consists of two plates parallelly connected of area capital A. It consists of two plates parallelly connected of area of each area capital A. Okay, yes. First plate P అనుకుందాం, second plate Q అనుకుందాం. Okay, let two plates connected to a battery of potential V పొటెన్షియల్ ఉన్న బ్యాటరీకి మనం కనెక్ట్ చేసినాం అనుకుందాం. సో ఎలా కనెక్ట్ చేస్తున్నావు? పొటెన్షియల్ P, పాజిటివ్ టర్మినల్ ఇస్ కనెక్టెడ్ టు P ప్లేట్, నెగటివ్ టర్మినల్ ఇస్ కనెక్టెడ్ టు నెగటివ్ ప్లేట్ Q ప్లేట్. సో ప్లేట్ P is positively charged, plate Q is negatively charged. కదా, నెగిటివ్లీ చార్జ్ అయింది. కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈస్ క్రియేటెడ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది ఎక్కడి నుంచి ఎక్కడికి? ఫ్రమ్ ప్లేట్ P నుంచి Q కి, ఎందుకంటే పాజిటివ్ నుంచి నెగిటివ్ అవుతుంది. Therefore, so electric field is created from plate P to Q uniformly. Uniform electric field created from plate P to plate Q. Okay, next. ఇప్పుడు charge density on each plate P and Q is sigma is equals to Q by A. పాజిటివ్ చార్జ్ అయితే ప్లస్ Q by A, నెగిటివ్ చార్జ్ అయితే మైనస్ Q by A. ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనకు ఒకటి ఫార్ములా ఉంది. ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆన్ ద surface of the body. On the surface of the body మనకు స్పియర్ లో వచ్చింది. స్పియర్ మీద, స్పియర్ లోపల, స్పియర్ బయట, కండక్టింగ్ బాడీ బయట, కండక్టింగ్ బాడీ లోపల, కండక్టింగ్ బాడీ పైన అని 3 కండిషన్లు వచ్చినాయి. సో ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద బాడీ E is equals to
E is equals to sigma by epsilon naught అని వచ్చింది. Epsilon naught అని వచ్చింది. So what is sigma here? Charge density. Whatever the charge density, plus or minus, what is the magnitude? Q by A, Q by A. Next write this. So what is charge density? Q by A by epsilon naught. That is nothing but E is equals to Q by A into epsilon naught. A into epsilon naught. Equation 1 anko. We have relation between E comma V, intensity of electric field and electrostatic potential relation. నిన్నటి క్లాస్ లో చెప్పుకున్నాము. అక్కడ ఏమొచ్చింది? E is equals to minus dV by dx అని వచ్చింది, నెగటివ్ గ్రేడియంట్. సో దట్ ఈస్ నథింగ్ బట్ యూ కెన్ రైట్ ఇట్ యాజ్ V by D. సో దిస్ ఇస్ ఇక్కడ అయితే ఈ కండిషన్ లో వాట్ ఈస్ ద డిస్టెన్స్? D. What is V? V. So negative gradient is nothing. Magnitude తీసుకుందాం అంతే. So this. Okay? Right. From this, what is V? E into D. E into D. So V is equals to, what is E? Q by A epsilon naught into D. A epsilon naught D. So ఇది 2 అనుకుంటే after this here ఏం రాయాలి? సబ్స్టిట్యూట్ 1 in 2. సో ఇవన్నీ 2 లో రాస్తే ఇలా వచ్చింది. సో మనకి ఇది వచ్చింది. సో ఇక్కడ నుంచి ఏం రాసుకోవచ్చు? కెపాసిటెన్స్. మనకు కావాల్సింది ఇదే కదా, కెపాసిటెన్సే కదా. కెపాసిటెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు Q by V. Q by V. ఇది ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుందాము. ఈక్వేషన్ నెంబర్ 4 అనుకుందాము. ఏం చేయాలి ఇప్పుడు? సబ్స్టిట్యూట్ 3 in 4. సో C is equals to Q అంటే ఏంటిది? Q ఏ ఉంటుంది. V అంటే ఏంటిది? ఇది V అంటే QD by A epsilon naught. అదేమవుతుంది? C is equals to Q ఈయన ఉన్నది, పైనకి ఏం వెళ్తుంది? A epsilon naught వెళ్తుంది, కింద ఏముంటుంది? QD. Q క్యాన్సిల్ అయితే what do you get? C is equals to A epsilon naught by D. A epsilon naught by D. ఇక్కడ చూడండి. So what is between two electric field is nothing. That is nothing. Vacuum or air. So if the space between the two plates is filled with air, that is called C naught. C naught is nothing but capacitance of a parallel plate capacitor which has dielectric as air, and the gap is filled with air or vacuum. దాన్ని C naught అంటాము. మళ్ళీ ఒకసారి, two charged plates PQ. P is positively charged, Q is negatively charged. What is the charge density? Sigma. Charge density of P plate is sigma is equal to plus Q by A. Charge density of negative plate is sigma is equal to minus Q by A. Very good. Now the intensity of electric field. Our intensity of electric field is created between two plates from P to Q. ఎందుకంటే P to Q అంటే పాజిటివ్ నుంచి నెగిటివ్ ఉంటుంది ఎప్పుడైనా సరే. ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో అవర్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్, అన్ని చార్జెస్ ఎక్కడ ఉన్నాయి? ఆన్ ద సర్ఫేస్ ఉన్నాయి. బిట్వీన్ ద టూ ప్లేట్స్ ఏం లేవు. ఆన్ ద ప్లేట్స్ P and Q ప్లేట్స్ మీద ఉన్నాయి కాబట్టి అవర్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ on the surface of the body or on the plate అనుకుందాము. plates. అప్పుడు ఫార్ములా ఏంటిది? E is equal to sigma by epsilon naught. ఇది మన కండిషన్. సో వాట్ ఈస్ సిగ్మా? చార్జ్ డెన్సిటీ Q by A. magnitude of charge density Q by A. సో E is equals to Q by epsilon naught. A కిందికి వచ్చేస్తుంది, Q by A into epsilon naught. epsilon naught is permittivity, అది మీకు తెలుసు. Now we have relation between E and V. Intensity of electric field and electrostatic potential V is E is equals to negative gradient of distance and negative gradient of potential and ఉంది. So దీని నుంచి ఏం రాసుకోవచ్చు? E is equals to V and V. dx is nothing but distance. V by D distance అన్నట్టు. So ఇక్కడ నుంచి V is equal to E into D. Now equation number 1 is V. Equation number 2 in terms of E. Now substitute 1 into 2. You will get V is equals to
V అంటే Q by A into epsilon naught. Q by A into epsilon naught into D. Q by A into epsilon into D. This is V. So we got capacitance of a parallel plate capacitor or capacitor is C naught is equal to Q by V. Why C naught? C naught ante capacitance with a between the two plates. If the two plates is filled with air. Okay, Q by V. So what is V? V ikkada emundi QD by A epsilon. QD by A epsilon. A by రెండుగా A epsilon పైకి వెళ్తుంది. Q into A epsilon naught by QD ఎట్లా ఉంటుంది? QQ క్యాన్సల్, D ఉంటుంది. C naught is equal to A epsilon naught by D. C naught is equal to A epsilon by D. C is equal to A epsilon by D ఉంటుంది. So this is a capacitance of parallel plate capacitor with air as dielectric. అంటే మధ్యలో టూ ప్లేట్స్ మధ్యలో ఏం పెట్టలేరు, ఒక ఎయిర్ లేదా వాక్యూమ్ మాత్రమే ఉంది. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 4 మార్క్స్. మరి సార్ మధ్యలో ఏమైనా పెట్టింది అప్పుడు ఏమవుతుంది సార్? మధ్యలో ఏమైనా పెడితే అది ఏమవుతుంది సార్? కెపాసిటెన్స్ ఏమవుతుందంటే C is equals to A epsilon D. అదైనా పెడితే అది అవుతుంది అన్నట్టు. C is equals to A epsilon D అవుతుంది. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 4 మార్క్స్. Now let us see dielectric material. సో ఏమన్నా మనము మెటీరియల్ కెపాసిటర్స్ మధ్యలో ఎయిర్ ఉంది. ఒకవేళ కెపాసిటర్స్ మధ్యలో ఏదైనా పెడితే అని చెప్పినాం కదా, కెపాసిటర్ మధ్యలో ఏదైనా పెడితే సో అదే డైఎలక్ట్రిక్ మెటీరియల్. వాట్ ఈస్ డైఎలక్ట్రిక్ మెటీరియల్? ఎనీ మెటీరియల్ విచ్ డస్ నాట్ అలో ఎలక్ట్రిక్ చార్జెస్ త్రూ దెమ్. అంటే ఇన్సులేటరీ కదా. సో డైఎలక్ట్రిక్ మెటీరియల్ ఇస్ నథింగ్ బట్ any material which does not allow electric charges through them is called dielectric material or insulator. So dielectric name antamu dielectric leda insulator antamu, insulator. ఓకే, సో ఇది ఇన్సులేటర్ ఇస్ నథింగ్ బట్ దాంట్లో ఏముండొచ్చు, ఈ డైఎలక్ట్రిక్ లో ఏముండొచ్చు, చార్జెస్ ఉండొచ్చు. కానీ ఆ చార్జెస్ ఎలా ఉండొచ్చు? రెండు కలిసిపోయి ఉండొచ్చు. సో దిస్ ఇస్ ఆల్సో ఇన్సులేటర్ బికాస్ నో ఫ్రీ చార్జెస్ ఆర్ దేర్. ఫ్రీ చార్జెస్ లేవు. సో వాటిని ఏమంటాము అంటే వీటిని కొన్ని పోలార్ మాలిక్యూల్స్, నాన్ పోలార్ మాలిక్యూల్స్ అని కూడా అంటాము. సో ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇఫ్ దెర్ ఇస్ నో ఎక్స్టర్నల్ ఫీల్డ్, ఇక్కడ ఎక్స్టర్నల్ ఫీల్డ్ ఉందా? దీనికి ఏమైనా ఎక్స్టర్నల్ ఫీల్డ్ కనెక్ట్ చేసినాము? ఎక్స్టర్నల్ ఫీల్డ్ కనెక్ట్ చేయలేదు. ఇన్ ద absence of external electric field, the positive and negative molecules coincides. If the positive molecule is coincides with negative molecule, so that are called non-polar molecules. Non-polar molecules అంటే ఎక్స్టర్నల్ ఫీల్డ్ లేనప్పుడు పాజిటివ్ నెగిటివ్ సైడ్స్ ఏమైనా, పాజిటివ్ నెగిటివ్ ఏమైనాయి? కోయిన్సైడ్ అయిపోయినాయి, రెండు కలిసిపోయినాయి. కాబట్టి అక్కడ పాజిటివ్ సపరేట్, నెగిటివ్ సపరేట్ లేదు. కాబట్టి అక్కడ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ జీరో. సో అలాంటి మాలిక్యూల్స్ ఏమంటామంటే నాన్ పోలార్ మాలిక్యూల్స్ అంటాము. వెన్ దెర్ ఈస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లైడ్, ఒకవేళ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసినాం అనుకోండి, ఈ డైరెక్షన్ లో అప్లై చేసినాం. సో ఇలా ఉన్న కోయిన్సైడ్ మాలిక్యూల్ ఏమైతుంది తెలుసా? నౌ ద పాజిటివ్ మాలిక్యూల్ మూవ్స్ టువర్డ్స్ ద డైరెక్షన్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ నెగటివ్ మూవ్స్ ఆపోజిట్ టు ద ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. అప్పుడు ఎలా అవుతుంది? ఇలా అవుతుంది. అంటే ఇప్పుడు పాజిటివ్ నెగటివ్ సెపరేట్ అయినాయా లేదా? సెపరేట్ అయినాయి. సో సచ్ కైండ్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆర్ కాల్డ్
polar molecules. Polar molecules, that is in the presence of electric field. అంటే ఎప్పుడైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటేనే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లేకపోతే పాజిటివ్ నెగిటివ్ కోయిన్సైడ్ అవుతాయి. therefore intensity of electric field 0, వాటిని నాన్ పోలార్ మాలిక్యూల్స్ అంటాము. సో when there is electric field కోయిన్సైడ్ అయిన పాజిటివ్ నెగిటివ్ ఏమైతాయి, పాజిటివ్ మూవ్స్ టువర్డ్స్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి ఎలా ఉందో దాని డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. నెగిటివ్ అనేది ఇంటెన్సిటీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆపోజిట్ లో మూవ్ అవుతుంది. ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ సెపరేట్ అయినాయి, అవునా లేదు? పాజిటివ్ నెగిటివ్ సెపరేట్ అయినాయి. సో సచ్ కైండ్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆర్ కాల్డ్ పోలార్ మాలిక్యూల్స్ అంటాము. రైట్, ఇప్పుడు చూద్దాం. సో నెక్స్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 4 మార్క్స్. మీ టెక్స్ట్ బుక్ లో కూడా ఉంది, 4 మార్క్స్ ఉంది. దట్ ఈస్ బిహేవియర్ ఆఫ్ డైఎలక్ట్రిక్. బిహేవియర్ ఆఫ్ డైఎలక్ట్రిక్ between parallel plate capacitor. Parallel plate capacitor. సో ఇంతకుముందు ఈ కెపాసిటర్ మధ్యలో ఏం లేకుండే, ఇది పాజిటివ్లీ చార్జ్డ్, ఇది నెగిటివ్లీ చార్జ్డ్, అవునా లేదా? పాజిటివ్ చార్జ్ నెగిటివ్ చార్జ్ రెండింటి మధ్యలో ఫస్ట్ ఏం లేనప్పుడు, అంటే ఏం మెటల్ పెట్టినప్పుడు, వాట్ ఈస్ ద కెపాసిటెన్స్ యు గాట్? C0 is equals to A epsilon by D. So this is the capacitance of a parallel plate capacitor with nothing between the plates. Now what if ఇప్పుడు ఇలా ఉందనుకోండి. సో ఇప్పుడు ఇట్లా బయట ఎక్స్టర్నల్ ఫీల్డ్ ఏముంటుంది? E0 ఉంటుంది. అంటే E0 అంటే ఫస్ట్ ఏం లేనప్పుడు ఈ ప్లేట్ P నుంచి ప్లేట్ Q కి మధ్యలో ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మధ్యలో ఉందని చెప్పినాం. సో దట్ ఈస్ E0. సో ఇప్పుడు E0 ఉంది. సో ఈ డైఎలక్ట్రిక్ ఏముంటాయి? ఫస్ట్ అన్ని సో ఇంతకుముందు చెప్పిన పోలార్ మాలిక్యూల్స్, నాన్ పోలార్ మాలిక్యూల్స్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ లేకపోతే ఇవి అట్లే ఉంటాయి. సో వీటిని నాన్ పోలార్ మాలిక్యూల్స్ అన్నాం. If there is electric field, what happens? These molecules పాజిటివ్ అనేవి మూవ్ టువర్డ్స్ పాజిటివ్, మూవ్స్ టువర్డ్స్ అంటే ఈ డైరెక్షన్ లో అవి మూవ్ అవుతాయి. నెగిటివ్ అనేది ఆపోజిట్ లో మూవ్ అవుతుంది, అవునా లేదా? ఆపోజిట్ లో మూవ్ అవుతుంది అని చెప్పినాం. సో అది ఎలా అవుతుంది? మళ్ళా ఇలా రాని ఏమంటామంటే, ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉంది, ఈ మాలిక్యూల్ ఇలా ఉండే. సో ఇప్పుడు ఏమైంది? ఇలా అయింది. ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. ఈ డైరెక్షన్ లో పాజిటివ్ వెళ్తుంది, దీని ఆపోజిట్ లో నెగిటివ్ వెళ్తుంది. సో దీన్ని ఏమంటామంటే పోలరైజేషన్ అంటాము. పోలరైజేషన్ అంటే పాజిటివ్ నెగిటివ్ మాలిక్యూల్ కలిసి ఉన్నదాన్ని మనం ఏం చేసాం? సెపరేట్ చేసాం. ద సెపరేషన్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ డ్యూ టు